పాపం చిరంజీవి అని నేను పొద్దున్నే ఒక వీడియో పోస్ట్ చేశా. ఏంటంటే ఆయన మొన్న 'గద్దర్' అవార్డులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాట అందులో దుర్భాష లేదు, దూషణ లేదు, లేదా కావాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని లేదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన ఆశీస్సులు తీసుకొనున్నాడు. గతంలో వాళ్ళ తమ్ముడు కోసం అని చెప్పి ఆయన అశ్వత్థామాత, కుంజరహ లాంటిది కూడా చేశారు. ఆ రోజున చిరంజీవిని అతిగా గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి. అతిగా వాళ్ళ ఏనాడు అతను సాధారణంగా అట్లాగ ప్రవర్తించడేమో. అంతగా ఒక నరేంద్ర మోడీ తర్వాత చిరంజీవి విషయంలోనే అతను తగ్గాడు. మిగతా ఎవరి దాంట్లోనైనా సరే రొమ్ము విరుచుకుని మాట్లాడేటటువంటి వ్యక్తి. వినయంగా ప్రవర్తించేది జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదట మోడీ దగ్గర, రెండవది చిరంజీవి దగ్గరే. అంతగా అన్నయ్య, సోదరుడు అన్నటువంటి కోణంలో